काम हम करेंगे आपके लिए। తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే మా మొట్టమొదటి కార్యక్రమం వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలో ఉన్న 3 చక్కెర కర్మాగారాలు మన ముత్యంపేటతో పాటుగా బోధనే కానివ్వండి మున్బోజిపల్లె కానీ చక్కెర కర్మాగారాలన్నీ కూడా పునఃప్రారంభించి రైతాంగానికి అండగా నిలవడం చెప్పని మేము మనవి చేసుకుంటున్నాం। और टर्मरिक के लिए आपको 12,000 से 15,000 रुपए प्रति क्विंटल दिलवाएंगे। मेरा పసుపు ఏదైతుందో ఒకప్పుడు ఒక క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తుండే, మా ఆడబిడ్డల పెళ్లికి తోడ్పడుతుండే। ఇవాళ ఏమైపోయింది, తులం బంగారం 60,000 అయితే పసుపు ఏదైతుందో 6,000 క్వింటల్కి వచ్చింది। రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే క్వింటల్ పసుపు 12,000 నుండి 15,000 రూపాయల క్వింటల్ ధాన్యం ధర కల్పించాలి కాంగ్రెస్ లక్ష్యం అని చెప్పంటున్నాం। और जो भी आप उगाओगे एमएसपी से 500 रुपए प्रति क्विंटल ज्यादा आपको मिलेगा तेलंगाना में। మరి ఏ విధంగా వరి ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల క్వింటల్ కల్పించాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు వరంగల్ డిక్లరేషన్ పేర్కొన్నారో వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటికి కూడా అదనపు మద్దతు ధరకు 500 రూపాయలు కల్పించడానికి ఆలోచిస్తామని చెప్పి పేర్కొంటున్నాం। भाइयों और बहनों, आप जानते हो कि मेरा आपके साथ राजनीतिक रिश्ता नहीं है। మనకున్నది రాజకీయ అనుబంధం కాదు, మనకున్నది ఏదైతుందో ప్రేమ ఆదరాభిమానాల సోదర బాంధవ్యం। ఆడబిడ్డలతో మాకున్నది ఆడబిడ్డల బాంధవ్యం। వీళ్ళు ఆనాడు ఇందిరమ్మ తల్లి 77, 78లో కాంగ్రెస్ జగిత్యాలకు వచ్చి జగిత్యాల జైతల యాత్రను ఆరంభింపజేసి గాంధీ గారు। मेरा आपके साथ मोहब्बत का रिश्ता है, पारिवारिक रिश्ता है। నా కుటుంబ పరంగా మనకున్నటువంటి ఆత్మాభిమాన్యం ఇస్తా అని చెప్పని చెప్తున్నాను నేను। और ये रिश्ता मेरे साथ नहीं शुरू हुआ, ये सालों पुराना रिश्ता है। ఈ అనుబంధం నాతోనే ఏర్పడ్డది కాదు, దశాబ్దాల తరబడి మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మీతో ఏర్పడ్డ ఒక అనుబంధం ఇది అని చెప్పని పేర్కొంటున్నారు। मैं तेलंगाना